వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. ఐపీఎల్ సీజన్లో ఈరోజు అత్యంత ఆసక్తికర మ్యాచ్ జరగబోతోంది. వాంకడే స్టేడియం వేదికగా ముంబై చెన్నై జట్లు తలపడుతున్నాయి. రెండు ఐపీఎల్లో విజయవంతమైన జట్లే. చెరో 5 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన ముంబై చెన్నై 4 మ్యాచ్ల్లో ఓడిపోయాయి. నిలకడ సాధించాలనుకుంటున్న ఈ జట్లు ఈ మ్యాచ్లు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. వరుసగా 3 ఓటముల తర్వాత 2 మ్యాచ్లు గెలిచి కుదుర్చుకుంటున్నట్టుగా కనిపించిన చెన్నై గత మ్యాచ్లో ఓడిపోయింది. ఇక మంచి ఫామ్లో ఉన్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయంతో టోర్నీ నిష్క్రమించడం ఈ జట్టు గట్టి దెబ్బే. ఇక 200 పరుగులు చేస్తాడు. చెన్నై పుంజుకోవాలంటే అన్ని విభాగాల్లో కూడా మెరుగుపడాలి. ఇక నిలకడగా ఆడుతున్న సర్ఫరాజ్ ఆరంభాలు పెద్దగా స్కోర్లుగా మలచాలని, రుతురాజ్ పేలో ఫామ్ నుంచి బయటపడాలని చెన్నై కోరుకుంటోంది. గాయం కారణంగా ఈ టోర్నీలు ఇప్పటివరకు ఆడని మాజీ కెప్టెన్ ధోని ముంబైతో మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక గత 2 మ్యాచ్లకు దూరమైన రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్తో పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. వరుసగా 4 మ్యాచ్ల్లో ఓటమి తర్వాత గత మ్యాచ్లో గుజరాత్పై గెలవడంతో ముంబై మంచి ఉత్సాహంగా ఉంది. ఇక తిలక్ వర్మ మెరుపు సెంచరీతో ఫామ్లోకి రావడం ఆ జట్టు గొప్ప సానుకూలాంశంగా చెప్పుకోవాలి. అయితే సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్ జులిపించలేకపోతుండడం ముంబైకి ఆందోళన కలిగించే అంశం. వాళ్ళు కూడా జోరందుకున్న జట్టు ఆశిస్తోంది. ఇక ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ జట్టుతో చేరడం ముంబై బలాన్ని పెంచినట్టు చెప్పాలి. ఇక మ్యాచ్ పై అనలైజ్ చేసేందుకు మనతో జాయిన్ అవుతున్నారు జెన్ స్పోర్ట్స్ అండ్ అకాడమీ కోచ్, ఆంధ్ర క్రికెట్ క్రీడాకారులు జెన్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే. ఎస్ కిరణ్ గారు, ఏంటి ఎలా చూడండి ఈరోజు మ్యాచ్? ఎందుకంటే ఇద్దరికి కూడా డూ ఆర్ డే గానే చెప్పుకోవాలి. ప్లే ఆఫ్ రేస్లో నిలబడాలంటే ఖచ్చితంగా మ్యాచ్ డెఫినెట్గా గెలిచే అవసరం ఉంది వాళ్ళిద్దరికీ కూడా. ఏ జట్టు బలబలాలు ఎలా విశ్లేషించుకోవచ్చు? ఖచ్చితంగా ఈ ఇద్దరు ఏమిటంటే ఐపీఎల్ స్టార్ట్ అయిన నుంచి జరిగిన 18 టోర్నీల్లో 10 టోర్నీలు వీళ్ళిద్దరే ఎత్తుకున్నారు. అందులో కోఇన్సిడెన్స్ ఏమిరా అంటే వీళ్ళిద్దరు 6 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ మ్యాచ్ చెన్నై ఓడిపోయింది, లాస్ట్ మ్యాచ్ ముంబై అద్భుతంగా విజయం సాధించింది. అందులో మన తెలుగు తేజం అద్భుత తిలక్ చాలా అద్భుతంగా సెంచరీ చేశాడు. తను 20 బాల్ తర్వాత ఆడిన తీరు చూస్తే అసలు ఇది బ్యాటింగ్ అయినా హైలైట్స్ అనే టైప్ లో బ్యాటింగ్ చేశాడు తిలక్ వర్మ. అద్భుతమైనటువంటి ఫామ్ లోకి వచ్చాడు. కాకపోతే ముంబైలో బాధించే విషయం ఏమరా అంటే డికాక్ దానికి 2 మ్యాచ్ల ముందు సెంచరీ చేశాడు. గత లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేయడం, ఈ మ్యాచ్ ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ఈ మ్యాచ్ విక్టరీ చేయడం, ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టైటిల్ సమానంగా ఉన్న వాళ్ళు, ఇద్దరి మీద ప్రజలందరూ చాలా హోప్స్ పెట్టుకున్న ఫేవరెట్ టీమ్స్, 2 కూడా ఫేవరెట్ టీమ్స్ క్రికెట్ క్రీడాభిమానులకు అందరికీ కూడా. ఈ ఫేవరెట్ టీమ్స్ 6 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 4 ఓటంలో ఉండడం. కొద్ది ముంబైకి అడ్వాంటేజ్ ఏమరా అంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అద్భుతమైన విజయం సాధించడం, చెన్నై లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం వాళ్ళు కొంచెం డిసప్పాయింట్. కాబట్టి చెన్నై టీంలో నిలకడ నీట్ గా కనపడుతోంది. ఇది బాధాకరమైన మాత్రే కూడా ఈసారి టీంలో లేకపోవడం అనేది వాళ్ళకి చాలా దెబ్బ అని చెప్పొచ్చు, పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఈ బ్యాటింగ్ లైనప్ కొంచెం బాగా వీక్ గా కనపడుతోంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 జట్లు కూడా అందరికీ చాలా ఫేవరెట్ టీమ్స్. అటు ముంబైకి రోహిత్ శర్మ, ఇటు చెన్నైకి ధోని. ఇప్పుడు ఇద్దరు కూడా ఈ మ్యాచ్ తోటి మళ్ళీ అటెండ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ధోని రావాలనుకుంటుంది ఈ మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ కూడా అవుట్ అయ్యాడు కాబట్టి ఇంకా ధోని ఉండి ఏదన్నా ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేస్తాడంటే ఈ సీజన్ కి అరంగేట్రం చేస్తాడు ధోని గారు అనుకుంటున్నా. రోహిత్ శర్మ కూడా ఫామ్ లో రావాలి. ఎందుకంటే ఆ పక్క ఇంకొక ఓపెనర్ ఫెయిల్యూర్ కనపడుతుంది, కొత్త ఓపెనర్ డికాక్ తో పాటు. గతంలో రోహిత్ శర్మ అనేది పార్ట్నర్షిప్ ముందుకు నడిపించింది. అదేవిధంగా డికాక్ తో రోహిత్ శర్మ మళ్ళీ జాయిన్ అయితే కొంచెం హోప్ ఉంటుంది, కొంచెం భారీగా స్కోర్ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇంక మీరు అన్నట్టు మన సూర్యకుమార్ యాదవ్ ఎంతవరకు టచ్ లోకి రాలా. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ అనే దీంట్లో ఏదో 10 మ్యాచ్లో 1 మ్యాచ్ కొట్టగలుగుతాడు. హార్దిక్ పాండ్యా మీద మాకు అంత హోప్ లేదు, కానీ ఉన్నదంతా సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ కాబట్టి తను ఫామ్ లోకి రావాలి. ఎక్కడో మిస్ జడ్జ్ వల్ల ప్రతి మ్యాచ్ అనవసరమైన షాట్లకు వెళ్ళి క్యాచ్ అవుట్ అవుతున్నాడు. ఒకసారి చెక్ చేసుకుంటారు, నాకు తెలిసి బాగా వర్కౌట్ చేసింటారు. వాళ్ళ యొక్క ఎవరైతే వీడియో అనాలిసిస్ ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ విధంగా బ్యాటింగ్ చేస్తున్నారు, ఏ విధంగా ఎందుకు అవుట్ అవుతున్నారు చూపిస్తూ ఉంటారు, ఎలాంటి బాల్కి అవుట్ అవుతున్నారు అని మాత్రం వాళ్ళు చెప్తారు. కానీ ఎందుకు అవుట్ అవుతున్నారు చెప్పే ఇది ఆ టీం వల్ల కనపడడం లేదు. ఆ సిచ్యువేషన్ ఏంటి, అతని మెంటల్ కండిషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే సూర్యకుమార్ లాంటి బ్యాట్స్మెన్లు చాలా అద్భుతంగా కనీసం ప్రతి 3-4 మ్యాచ్లకు 100 కొట్టే టాలెంట్ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ సూర్యకుమార్. అలాంటి బ్యాట్స్మెన్ గత 6 మ్యాచ్లుగా మనం ఒక 50 చూసాం. అది కూడా అంత ఇది కూడా ఏం కాదు, మ్యాచ్ గెలిపించే 50 కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా సూర్యకుమార్ లైన్ లోకి రావాలి. ఎందుకంటే 1 డౌన్ ఆర్ 2 డౌన్ వస్తాడు కాబట్టి ఖచ్చితంగా సూర్యకుమార్ ఫామ్ లోకి వస్తేనే ఆ ముంబై జట్టుకి భారీ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. సూర్యకుమార్ ఫామ్ లోకి రాలేదు అంటే భారీ స్కోర్ అనేది ముంబైని డిసైడ్ చేయడం చాలా కష్టంగానే కనబడుతుంది. ఇంకా ఇటు చెన్నై వైపు వస్తే చెన్నై వైపు మనకు సంజు శాంసన్, తనతో పాటు
మన రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు బాగుంది. వీళ్ళిద్దరు కానీ ఆ టచ్ లోకి వస్తే ఆ టచ్ లోకి వచ్చిన మ్యాచే గెలవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కూటమి సెంచరీ చేసినప్పుడే గెలిచారు. అప్పుడు భారీ స్కోర్ వచ్చింది, గెలవగలిగారు. బ్యాటింగ్ బ్యాక్ లైనప్ చూస్తే అసలు ఇది చెన్నై టీమేనా అనే ఆశ్చర్యం కలుగుతోంది. ఆ విధంగా ఉంది వాళ్ళ టీంలో మెంబర్స్ చూసినా గానీ అంత టక్కని నోట్ చేసుకొని పలానా ప్లేయర్స్ అని చెప్పగలిగే అంత ప్లేయర్స్ కనపడడం లేదు చెన్నైలో. ఆ ఆట తీరు కూడా అలాగే ఉంది. వీళ్ళు రెండు రెక్టిఫై చేసుకోవాలి ఖచ్చితంగా చెన్నై కన్నా ఫామ్ లోకి రావాలంటే. ఎందుకంటే ఇది 7వ మ్యాచ్ అవుతుంది, గెలిచిన వాళ్ళు 3 అవుతుంది, వీళ్ళు 5 ఓటములు ఉంటాయి. దీని తర్వాత జరగబోయే 7 మ్యాచ్ల్లో 3 ఓటములు చెందిన ఇంటికి వచ్చేయాల్సిందే, ఛాన్స్ లేదు మళ్ళీ. కాబట్టి ఇది రెండు జట్లకి ఇది నెక్ అండ్ నెక్ డూ ఆర్ డై మ్యాచ్ ఇది ఒక విధంగా చెప్పాలని అంటే. డెఫినెట్గా ఎస్, ఖచ్చితంగా ఎవరైనా ఖచ్చితంగా గెలిచిన వాళ్ళే డెఫినెట్గా నిలబడతారని ఎటువంటి డౌట్స్ ఉండవు. కానీ ఇప్పుడు ముంబై వాంకడే స్టేడియం ఎలా అర్థం చేసుకోవాలి? బ్యాటింగ్ కా బౌలింగ్ కా? టాస్ గెలిచిన జట్టు ఏది ఎంచుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ముంబై వాంకడే వాళ్ళు ఈ రోజు ఫీల్డింగ్ తీసుకుంటారు. టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటారు. మాక్సిమం వాళ్ళని ఒక 180, నిన్న కూడా మనం అనుకున్నాం 160, మనం అనుకున్న టార్గెట్ కూడా 160. ఆ రౌండ్ లో ఫస్ట్ గానే ఇంత చేంజ్ రాకపోతే 160 అనుకున్నాం. అలాగే జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు ఓటమి కూడా చెందడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రైమ్ 9 టీవీ చూస్తే తెలిస్తే మాక్సిమం అర్థమైపోతుంది జనాలకి. మీరు చేస్తున్నటువంటి దీంట్లో టోటల్ మాక్సిమం మనం అన్ని మ్యాచ్ల్లో 1 or 2 మిస్ అయిన తప్ప మిగతా అన్ని మ్యాచ్లు మనకు దైవాధీనము. మంచి డిస్కషన్ మీద మంచిగా అనాలిసిస్ సాగుతున్నాయి. మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. ముఖ్యంగా చాలా మంది ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ప్రైమ్ 9 చాలా చక్కగా చేస్తున్నారని కూడా. ముందుగా మీకు ధన్యవాదాలు. ఇంకా ఈ రోజు బ్యాటింగ్ మీరు కూడా కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతున్నారు కదా, వాట్ ఈస్ వాట్, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఎవరి స్ట్రెంత్ ఎలా ఉంది, ఎవరి వీక్నెస్ ఏంటి అనేది డెఫినెట్గా అనలైజ్ చేయగలుగుతున్నారు. కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉంది. ఎస్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు ఖచ్చితంగా ముంబై గారు టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకుంటారు. బ్యాటింగ్ అయితే వెళ్ళరు, ఫీల్డింగ్ తీసుకుంటారు. చెన్నైని ఎంత వీలైతే అంత ప్రెజర్ పెడితే వాళ్ళు చాలా తక్కువ స్కోర్ కి కట్టడి చేయొచ్చని వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ లేరు కాబట్టి వాళ్ళకి తక్కువ స్కోర్ కట్టడి చేసి వీళ్ళు ఖచ్చితంగా దాన్ని చేజ్ చేయొచ్చు. ఎందుకంటే లోకల్ ఇది కాబట్టి మంచి ఉత్సాహం, అంటే మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్లస్ డ్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది ముంబై కాబట్టి, సిఏ పోర్ట్ ఇది కాబట్టి అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఈ రోజు ఛాన్సెస్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ అనేది చెప్తారని నేను భావిస్తున్నా. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు గెలవాలని అంటే ఖచ్చితంగా పవర్ ప్లేలో 60+ చూడగలిగితేనే, పవర్ ప్లేలో 60కి పైగా పరుగులు చూడగలిగితేనే విజయాన్ని చూడగలుగుతారు. లేని పక్షంలో విజయం అనే ఆశ వాళ్ళు వదులుకోవచ్చు. అంటే ఎంతవరకు పరుగులకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఆ పిచ్ ఎంతవరకు మనకి ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో చూసుకుంటే ఏ పిచ్ అయినా సరే బ్యాటింగ్ బాగా సపోర్ట్ ఇస్తుంది. ఆల్మోస్ట్ 200 క్రాస్ అయ్యేవి ఎక్కువగా చేస్తారు. కొన్ని మ్యాచ్ల్లో మినహా, కొన్ని మ్యాచ్లు 200 కంటే తక్కువ చేయగలుగుతున్నారు. ఇప్పుడు వాంకడే స్టేడియంలో ఎంతవరకు హై స్కోర్ చేయొచ్చు? అట్ ద సేమ్ టైం చూసుకుంటే మనం ముంబై కానీ ఇటు చెన్నై కానీ ఇప్పుడు జరిగిన మ్యాచ్లు కూడా కొంచెం ముంబైయే హైలో ఉంది. ఎక్కువ మ్యాచ్లు ముంబై గెలిచింది చెన్నై కంటే. కాబట్టి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా 180 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 180 స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మాక్సిమం అంటే ఒక 220, 180 ఎంత లీస్ట్ అన్నా కూడా 160 వస్తుంది. కానీ 180 యావరేజ్ పైన వాళ్ళు మాక్సిమం స్కోర్ 220 ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. అంటే ఈ ఫస్ట్ ఎప్పుడైతే 60-70+ స్కోర్ దాటుతుందో పవర్ ప్లేలో, దాటితే మనము 180 పైన 220 దాకా స్కోర్ చూడొచ్చు. లేదు అంటే 180 కిందనే మనం స్కోర్ చూస్తాం. ఆ పిచ్ పైన ఆ కండిషన్ ఏ విధంగా వాళ్ళు పికప్ చేస్తారు అనేది ఆ ఓపెనింగ్ బ్యాట్స్ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఓపెనింగ్ పేరు మీద ఆధారపడి ఉంటుంది ఎట్లా పికప్ చేయాలని. లక్ ఏమరా అంటే మన తిలక్ వర్మ 100 కొట్టినా కానీ 200 దాటలేదు. ఎందుకంటే పవర్ ప్లేలో అంత స్కోర్ రాలేదు కాబట్టి. అది మానసికంగా ఒక స్ట్రాటజీకి వచ్చేస్తారు. ఏ బ్యాట్స్మెన్ అయినా అక్కడ ఉన్నటువంటి బౌలర్లు మానసికంగా అంత పరిపక్వత లేదు కాబట్టి ఆ స్టాండింగ్ ఆడే దీంట్లో పొజిషన్ ఆ విధంగా వచ్చేస్తుంది. ఒకప్పుడు మనం కనీసం 160 కొట్టారు లేదనుకున్నాం ముంబైలో తిలక్ వర్మ బ్యాటింగ్. తన కానీ లాస్ట్ 5 ఓవర్లు బ్యాటింగ్ చూడకుండా ఉంటే అట్లీస్ట్ 160 కన్నా మనం చేరుకుంటారా ముంబై అనే ఉంది. కాకపోతే తిలక్ వర్మ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో 199కి తీసుకెళ్లాడు స్కోర్ ని. అక్కడ వాళ్ళు కట్టడి చేయగలిగితే ముంబైకి అది కూడా ఓటమి అయింటారు. 199 200 మార్క్ అనేది కొద్దిగా మానసికమైనటువంటి ఇది కాబట్టి నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ స్కోర్ చేయాలని తొందరలో పవర్ ప్లేలో స్కోర్ రావాలనే దీంట్లో తప్పు చేస్తారు. ఆ తప్పు చేస్తేనే అవుట్ అవుతారు. రైట్ అండి కిరణ్ గారు, చూద్దాం. ప్లే ఆఫ్ రేస్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి మరి రోహిత్ శర్మ పరుగులు జాయిన్ అవుతారు. రోహిత్ శర్మ ఇటు ధోని ఇద్దరు జాయిన్ అవుతారా? జాయిన్ అయిన తర్వాత వాళ్ళ
పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. డెఫినెట్గా లెట్ us హోప్. చూద్దాం సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.